ఇక అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి ఈరోజు మధ్యాహ్నం 3:15 రానున్నారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రత్యేక టీంలు కూడా కేంద్రం నుంచి ఇక్కడికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా ఇక్కడ సభావేదిక కావచ్చు, అక్కడ జరిగే ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్రం అంతా కూడా ఇక్కడ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికే ప్రధానమంత్రి రాకతో ఇటు విజయవాడతో పాటు అమరావతి అంతా కూడా పూర్తిగా కలగలాడుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ అమరావతి శంకుస్థాపన, ఈ పునఃశంకుస్థాపన కూడా చెప్పుకోవచ్చు మనం. అమరావతి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా, ఒక కళగా చంద్రబాబు నాయుడు అయితే తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రధానమంత్రి మోదీతో ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈ మధ్యాహ్నం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కేంద్రానికి సంబంధించిన టీం ఆధ్వర్యంలో చేరుకుంది. ముఖ్యంగా 3:15 ఇక్కడికి చేరుకుంటారు. అంతకుముందు 2:30 విజయవాడకి ప్రత్యేక విమానం ద్వారా ప్రధానమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ సభా ప్రాంగణం ఏదైతే ఉందో అమరావతి సభా ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఇటు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కూడా విజయవాడతో పాటు ఇక్కడ అమరావతిలో కూడా ప్రత్యేకంగా 2 టీంలుగా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దాదాపు 1:25 ప్రధానమంత్రి ఏపీలో ఉంటారనేది మాత్రం మనకి సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపనతో పాటు కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారనేది మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానమంత్రి రాకతో పూర్తిగా కేంద్ర బలగాలు కావచ్చు, ఇక్కడ ఏపీకి సంబంధించిన పోలీసులు కావచ్చు, విజయవాడ ప్రాంగణం కావచ్చు, ప్రధానంగా అమరావతి స్థల ప్రాంగణం కావచ్చు, పూర్తిగా వారి ఆధీనంలో తీసుకున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు అన్నది కూడా ఒక చర్చగా ప్రస్తుతం ఉంది. ఏపీకి సంబంధించి ఏదైనా వరాల జల్లు కురిపిస్తారా అన్నది కూడా ఆశగా ప్రజలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అత్యంత సన్నిహితులుగా రాష్ట్ర ప్రధానమంత్రికి ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఏపీ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మనకి అమరావతి నిర్మాణం జరుగుతుందో వాటి పనులు కానీ, వాటి అభివృద్ధి పనులకు కానీ పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని కానీ, ప్రజాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని కానీ ప్రధానమంత్రి ఏమైనా వరాజాలు కురిపిస్తారా అన్న వేచి ఉన్న పరిస్థితి మాత్రం ఏపీలో ప్రజలు ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి దాదాపుగా టూర్ అంతా కూడా సిద్ధమైన పరిస్థితి మాత్రం నెలకొంది. చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారాయణ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సభావేదికకి సంబంధించి మొదటగా 3 సభలు భారీగా పెట్టేందుకైతే మాత్రం 3 వేదికలు పెట్టేందుకైతే మాత్రం ఫస్ట్ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే అక్కడికి వచ్చిన టీమ్స్ అయితే మాత్రం 3 వాటికి ఒప్పుకునే పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఒకే సభావేదిక, భారీ సభావేదికకి ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సభావేదిక పైన కూడా 14 మంది ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంతకుమించి సభావేదిక పైకి ఉండకుండా చూసినట్టయితే మనకి సమాచారం ఉంటుంది. ప్రధానమంత్రితో పాటు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారాయణ, ఇతర ముఖ్య మంత్రులు, అధికారులు అయితే మాత్రం సభావేదికపై ఉండే విధంగా ప్లాన్ అయితే చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి ఈ పునర్నిర్మాణ శంకుస్థాపనకి సంబంధించి ప్రధానమంత్రి రాకతో ఆ ప్రాంతాలను కూడా కలకలాడుతూ కనిపిస్తున్నాయి. గత పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు కానీ, పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు రాకుండా అయితే మాత్రం పోలీస్ యంత్రాంగం, అంటే ఏపీ పోలీస్ యంత్రాంగంతో పాటు కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక టీం కూడా 2 రోజుల కిందట ఇక్కడికి రంగ ప్రవేశం చేసింది. ప్రధానమంత్రి దిగే ప్రాంగణం, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చే ప్రాంగణం, సభావేదిక, ఆయన ప్రసంగం పూర్తిగా వారి కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా చూసుకుంటే మధ్యాహ్నం 2:30 అయితే మాత్రం విజయవాడ ప్రత్యేక విమానం ద్వారా ప్రధానమంత్రి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 3:15 ఈ సభా ప్రాంగణం అమరావతికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభావేదిక వద్దకు చేరుకుని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముందు ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా ఏదైతే అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అక్కడ క్వార్టర్స్ కానీ, భవనాలు కానీ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా వాటిని ప్రారంభిస్తారు. అనంతరం సభావేదికకి సంబంధించి మంత్రి నారాయణతో పాటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ మాత్రమే ప్రసంగిస్తారని మాత్రం సమాచారం ఉంటుంది. ఏమైనా ప్రధానమంత్రి రాకతో ఏపీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2:30 నుంచి ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉన్నాయి. దాదాపు 1:25 మాత్రమే ప్రధానమంత్రి ఏపీలో ఉంటారని అయితే సమాచారం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి ఏం ప్రసంగిస్తారు అన్నది కూడా ఒక ఉత్కంఠగా అయితే మాత్రం ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు.